Friends, welcome back to our channel. This is our Sunday special interview. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. మనతో పాటు మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, తిరుమల్ గౌడ్. తిరుమల్, ఈ 7 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాక నీకేమనిపిస్తుంది? అది వాస్తవానికి వాళ్ళు మంచిగానే చేస్తున్నారు సార్. కాకపోతే పాత అప్పులు ఎక్కువైపోయినాయి. వాళ్ళు చేద్దామని కూడా చేయలేని పొజిషన్ ఉన్నారు. కాబట్టి ట్రై చేస్తాను. కాకపోతే ఇప్పుడు రుణమాఫీ చేసినా కరెక్ట్ చేయలేదు సార్. అది రుణమాఫీలో కొందరికి వాస్తవానికి కొంతమంది రైతులకు 2-3 బ్యాంకులు ఉన్నాయి, అది చేయలేదు. మళ్ళీ కురువులు పెడతాను, చాలా కురువులు పెడతాను. మిత్తి అంటాను, అసలు అంటాను. కొంతమందికి కొన్ని బ్యాంకులు బ్యాంకులు ఉన్నాయి, కొన్ని బ్యాంకులు ఉన్నాయి. అట్లా చేయబట్టి వాళ్ళు మొత్తం రుణమాఫీ చేస్తాం, అసలు చేతులు రుణమాఫీ చేస్తలేరు. అంటే ఇప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ జరగలేదా? అయితే సార్, కొన్ని అలా కాంప్లికేటెడ్ అవుతాను, సాఫ్గా చేస్తలేదు సార్. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఫేర్గానే చేస్తాను, కొంచెం క్రిటికల్నే వదిలిపెడతాను. ఏదో అజయ్ పేరు ఉన్నది, కొడుకు పేరు ఉన్నది, కొంచెం ప్రాబ్లం ఉన్నది. కొంచెం వాళ్ళకి కొంచెం బేసిక్ ఉంటే తీసేస్తారు. అది కూడా కొంచెం వాళ్ళకు ఇన్పుట్ కరెక్ట్ లేదు సార్. వాళ్ళకు బ్యాంకులకు కొంచెం తిప్పలే పెడతాను. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి వచ్చింది. ఎన్ని గ్యారంటీలు అమలు అయినట్టు మీకు గ్రామాల్లో కనపడుతుంది? అయితే ఎన్ని గ్యారంటీ అంటే సార్, వాస్తవానికి మహిళది టికెట్ ఉంది సార్, అది ఒకటే ఉన్నది. ఓకే, విద్యుత్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. మళ్ళీ కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. ప్లస్ అలా ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నాది 190 వచ్చింది యూనిట్స్. ఆటోమేటిక్గా 10 యూనిట్స్ యాడ్ చేసుకుంటాను, మళ్ళీ 200 జంప్ అవుతుంది ఆటోమేటిక్. అదొకటే సార్. ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఈ మహిళలకు పింఛన్ ఉంది సార్, ఆ పింఛన్ అది వాళ్ళు ఇచ్చినట్లేదు, వాళ్ళు అది స్టార్ట్ కాలేదు. మళ్ళీ ఇంకోటి ఈ గ్యాస్, ఇది ఎవరు యాడ్ అవుతుందో తెలుస్తలేదు. అంటే ఇది మంచిగా చేస్తాను, కానీ ఇంకా కొంచెం వాళ్ళకు గ్యాస్ ఉంటే వాళ్ళకి షార్ట్ అవుట్ చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి సార్ వాళ్ళకి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఈ వచ్చిన 6-7 నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జనానికి ఏమైనా చేస్తుందా, మళ్ళీ రాజకీయాలే చేస్తుంది అనుకుంటున్నాను? నా ఉద్దేశం అయితే వాళ్ళది మేబీ రెండే, కాబట్టి కొంచెం బెటర్ ఆప్షన్ ఇది. కాంగ్రెస్ బెటర్ అనిపిస్తుంది, బెటర్ ఆప్షన్. కాకపోతే ఇంకా ఇప్పుడే కదా సార్ వచ్చింది వాళ్ళ మీద, ఇప్పుడే ఆ బండలు మోపం రైట్ వే కాదు. కాకపోతే కాళేశ్వరం కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా రాధన చేస్తాం కదా, వచ్చేది రంధ్రం పడ కుండే. అది చూస్తే ఇప్పుడు వాన పడే కూడా నీళ్ళు నిండి కనిపిస్తాను, రేపు అది కూడా ఎల్లుండి వేసి చూస్తే కనిపించే నీళ్ళు కనిపించాయి. అంతేనా? అంటే ఇప్పుడు కాళేశ్వరం మేము కట్టినాం, 1,00,000 కోట్లు పెట్టి మంచి కట్టినాం, కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకోవట్లేదు, నీళ్ళు వదులుతలేదని ఒక విమర్శ చేస్తారు కదా, దాని గురించి ఏమనుకుంటారు? అది తెలిసిన ఎవరు దాని గురించి మాట్లాడు సార్. కింద రంధ్రం కనిపిస్తుంది, మీద నీళ్ళు ఉన్నాయి, ప్రస్తుతం గుబ్బు నీళ్ళు సార్. అవి రేపు పోయి చూస్తే కరెక్ట్ గ్రౌండ్ రియల్ కనిపిస్తుంది. ఎన్నికడ కట్టిన నాగార్జున సాగర్ ఉన్నది, శ్రీశైలం ఫ్యాక్టరీ అన్ని ఉన్నాయి, కానీ నిన్న మొన్న కట్టిన కమిషన్ మీద కట్టిన కాళేశ్వరం ఉంటుంది సార్. అది రైతు బంధు మళ్ళీ ఏమన్నా మొదలైందా? రైతు బంధు అసలు లేదు సార్ కాన్సెప్ట్. అసలు రైతు బంధు ఎందుకు చేస్తలేదు? కాకపోతే ఏంటంటే అప్పుడు రైతు బంధు అంటే గుట్టలకు అన్ని వెంచాలకు అన్ని ఇచ్చింది, ప్రతిదానికి ఇచ్చింది కదా. ఈ ప్రతి గుట్టకు అన్నిటికీ ఇచ్చింది వాళ్ళు. కాకపోతే వీళ్ళు షార్ట్అవుట్ చేస్తాను దానికోసం. ఆ షార్ట్అవుట్ చేసి మరి దానికి ఎప్పుడు రిక్వైరీ అయితే తెలియదు సార్. ఇప్పుడు రైతు బంధు వాడితే కొంతమంది రైతులకు కొంచెం యూజ్ అవుతుంది సార్. అది రైతు భరోసా అన్నారు, అదే అలా లేకనే మస్తు ప్రాబ్లం అవుతుంది సార్. రైతు భరోసా గురించి కూడా ఇంకా స్టార్ట్ కాదు. అది వాళ్ళు దాన్ని షార్ట్అవుట్ చేశారు సార్ దానికోసం. అయితే వాళ్ళు వాస్తవానికి ప్రాబ్లం ఉన్నది అసలు. ఎందుకు 5 ఎకరాలకైనా 10 ఎకరాలకైనా వాస్తవం లేక డబ్బులు లెక్క తెలియదు. సరే 5 ఎకరాలకు వేసినా కొన్ని డబ్బులు వేసినా కొంచెం రికవర్ అవ్వదు. అంటే నిన్న బడ్జెట్ పెట్టింది కదా, అప్పుల కోసం అప్పులు తెస్తున్నాము, ఇప్పటి వరకు 47,000 కోట్లు కట్టినామని బట్టి వరకు చెప్తాను సార్. ఏమనే చేసుకున్నాం సార్, వాడు దొంగలంగ ఉపాయం చేసిండు, కమ్మ ఏటో మొత్తం కదా ఎవరైనా చేసిండు. వీళ్ళు కూడా అదే మార్గం పోతే అయిపోతుంది సార్. మొత్తం చేసి రైతులను ఆదుకుంటే అయిపోతుంది. ఇప్పుడు రైతు బంధు అనేది పంట మూమెంట్ వేసే టైం ఇది. పంటలన్నీ అయిపోయినాక వాళ్ళు వేసినా కూడా వేస్ట్ కదా సార్. రైతు బంధు కాన్సెప్ట్ ఏంటంటే పంట వేసే టైంలో వాళ్ళకి అందిస్తే వీళ్ళు కొంచెం బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు సర్పంచ్ల పదవి కాలం పోయి 6 నెలలు అయింది, ఎట్లుంది ఊర్లలో పరిస్థితి? అదిగే సర్పంచ్ పదవి కాలం పోయింది. అసలు వీళ్ళు ఎందుకు ఇటు అవుతుంది తెలుసా? రేపు నాకు తెలిసి బీసీ లెక్కల రిజర్వేషన్ల కోసం. కాకపోతే ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ తెలియదు, మినిమం సంవత్సరం అయితే కోసం మేబీ. అంటే బీసీ రిజర్వేషన్ తేల్చి ఎన్నికలకు పోతే బెటరా, అట్లనే ఇప్పుడున్న రిజర్వేషన్ పోతే బెటర్ అనుకుంటున్నాను? ఇంకా తేల్చాలి, కానీ వీళ్ళు అసలు ఆ మూమెంట్ తెచ్చలేదు సార్. దానికోసం బీసీ కులగణం చేయబట్టి ఆప్తాల మధ్య తెచ్చలేదు అసలు. వీళ్ళు నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, వాస్తవానికి ప్రజలలో పోయి అంటే అన్ని స్కీములు ఓకే చేసినాక వీళ్ళు ఎన్నికలు పోతాను సార్. ఓకే, అంటే మిగతా స్కీమ్లన్నీ ఎంతో కొంత అమలు చేసినాక ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలకు పోతే
ఆటోమేటిక్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ విజయం పెట్టిన అంటే వీళ్ళకు యాంటీ కాంబినేషన్ వస్తుంది కదా సార్, ప్రజా వ్యతిరేకత వస్తుంది అని వీళ్ళు ఎన్నికలు పోతారు వాస్తవం 19 అయితే అది లెక్కగా అయితే. నిజంగా గ్రామాల్లో బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందా పంచాయతీ ఎన్నికల టైంలో అప్పటికి? అంటే కొంచెం బెటర్ అంటే టీఆర్ఎస్ అనేది మొత్తం షార్ట్ అవుట్ అయిపోయింది, లేకుండా పోయింది. ఉమ్. టీఆర్ఎస్ కు ప్లేస్ లా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ వచ్చే అవకాశం. సో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏదో కొంత పథకాలు ఇంప్లిమెంట్ చేశాక పెట్టొచ్చు. పెడతారు సార్, నా ఇంటెన్సిటీ చెప్తాను. అట్లే అనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఏమైనా తేడా కనిపించిందా, లేదంటే వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఉన్నారా, రాజకీయాలే చేస్తున్నారా? ఏం అంటే ఇప్పుడే చెప్పలేము సార్, అట్లనే కొత్త ఏం చేయలేరు కానీ ఓకే, కానీ బెటర్ ఆప్షన్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక సామాన్య గ్రామీణ ప్రాంత ఒక కులవృత్తి చేసుకునే తిరుమల యొక్క అభిప్రాయం. ఓవరాల్గా రైతులకు సంబంధించిన అంశం కానీ, ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన విషయంలో కానీ, గ్రామాల పరిస్థితి ఏ విధంగా తెలుసుకునే భాగంలో ఈరోజు మనం ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.